కవుల్లో గొప్ప కవి. గొప్ప కవి అంటే మామూలుగా ఏమనుకుంటున్నానంటే లోకంలో విచిత్రమైన కొన్ని అర్థాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేక లూజుగా ఉపయోగిస్తూ ఉంటాం. గొప్పవాడు అని అంటే ఏదైనా ఇప్పుడు మీరు గంటకి 100 పద్యాలు రాస్తే నేను 200 పద్యాలు రాస్తే నేను గొప్ప కవి కింద లెక్క. అంతేగా? అది కాదు, ఆ గొప్పతనం కాదు. ఏదో యమకాలు అవేవో గరాణాలు సమస్య ఇచ్చాము రామలింగం అంటే అది మనకి గొప్ప కవి కింద కాదు. సుకవి అంటే మంచి కవి అని అర్థం. మంచి అని అంటే దానివల్ల అవతలవాడికి ఏదైనా మంచి జరగాలి. వాడు రాసిన కవి వల్ల అవతలవాడికి ఏదైనా మంచి జరిగితే అది వాడు సుకవి కింద లెక్క. అది కాక సంస్కృతంలో కవి అంటే పద్యాలు రాసేవాడు గ్రంథాలు రాసేవాడు కవి అనే అభిప్రాయంలో లేదు. కవి అంటే డీప్ థింకర్ అని అర్థం ఉంది. ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి తత్వాన్ని తెలుసుకునేవాడే కవి. మనం ఉదాహరణ చెప్పాలంటే మామూలుగా జనరల్లో చెప్పుకుందాం. మనం ఏదో ఇదంతా చూస్తున్నాం. ఇక్కడ ఏముంది మట్టి, ఇక్కడ ఎర్రమట్టి ఉంది, అక్కడ నల్లమట్టి ఉంది. ఈ ఎర్రమట్టిలో మొక్కజొన్న బాగా వస్తుంది, అక్కడ ఏదో నల్లమట్టిలో వరి మొక్కలు బాగా వస్తాయి. మనం ఇంతవరకే చూసాం. ఓ సైంటిస్ట్ వస్తాడు, పెద్ద సైంటిస్ట్, వాడు పరిశీలిస్తాడు. ఇక బంగారం కానండి అంటాడు. బంగారం కానీ సైంటిస్ట్ చెప్పిన తర్వాత మనకి బంగారం వాడికి కనిపిస్తుంది, వాడికి కనపడదు, మనకి కనపడదు. జన్మదృష్టికి అక్కడేం బంగారం కనపడదు. రాళ్ళు రప్పలు పురుగులు పుట్రానే ఉంటాయి అక్కడ, అంతేగా. కానీ వాడు తత్వాన్ని తెలుసుకున్నటువంటి విజ్ఞానవేత్త. అట్లాగే మనకి బ్రహ్మతత్వాన్ని చెప్పగలిగినటువంటి విజ్ఞానవేత్త సుకవి. రస్కిన్ అని ఒక పెద్ద స్కాలర్ ఉండేవాడు ఇదివరకు, బ్రిటిష్ వాడు. ఆయన ఏదైనా గొప్ప గ్రంథాలను ఎట్లా చదువుకోవాలని చెబుతూ వీ షుడ్ స్ట్రైవ్ ఆస్ట్రేలియన్ మైనర్. ఆ పుస్తకంలో ఎప్పుడైనా ఈ పుస్తకం చదివి హౌ గుడ్ ఇట్ ఈజ్, దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ అనుకుంటే మనకి సరిగ్గా అర్థం కాలేదుట. హౌ గ్రేట్ ఇట్ ఈజ్, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ బిఫోర్ అనుకోవాలట. అంటే ఆ మహాత్ములు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సినటువంటిది లోపల నిశ్చిప్తంగా ఉంటుంది విజ్ఞానం. అట్లా మంచి విజ్ఞానాన్ని మనకి ఉపయోగించేటువంటి విజ్ఞానాన్ని ఎవరైతే నిశ్చిప్తం చేస్తారో వాళ్ళు సుకవులు. ఆ సుకవుల్లో గొప్ప కవి. కవీనాం ఉపమశ్రవస్తమం అన్నాం. ఉపమశ్రవస్తం అంటే ఏదైనా మంచితనానికి గొప్పతనానికి ఉపమానం చెప్పుకుంటాం. ఈయన శంకరాచార్యుల వారు పండితుడండి, ఈయన కాళిదాసు అంత కవి అండి, ఏదో అర్జునుడు అంటే వీరుడండి అని చెబుతాం. ఉపమానం చెబుతాం కదా. ఏ విషయంలో అయినా ఎవరితో పోల్చి చెబుతామో అట్లా పోలికి చెప్పదగినటువంటి వస్తువుల్లో వ్యక్తుల్లో అందరికంటే గొప్పవాడు గణపతి. ఉపమశ్రవస్తమం అంటే అందుకని ఇతరాం ఉపమశ్రవ, అందరికంటే ఉపమానం చెప్పదగిన వాడు చాలా ఉత్తమోత్తమైనటువంటి దేవుడు ఆయన. అందుకని ఆయన ఇప్పుడు పరమాచార్య వారి రూపంలో కనిపిస్తున్నారు మనకి. అందరికీ అనుభవమేగా. ఏ విషయం వచ్చినప్పటికీ కూడా మంచి వేదవేత్తలు శాస్త్రవేత్తలు వస్తే వాళ్ళకి తెలియని విషయాలు పరమాచార్య వారే చెబుతారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా ఆ పద్యం కాగితాలు రాశారా లేదా అని కాదు, వారు చెప్పిన మాటలన్నీ మనకి శుభాన్ని కలిగించేవి. అందుకని బ్రహ్మణస్పతిపతి సుకవి కవీనాం క్షిప్రేష్టత. ఇంకోటి గణపతి. గణపతి అనుగ్రహానికి ఎంత పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లా, ఏదో చేస్తున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మనం ఏదో చేసి పెద్ద హడావిడి చేస్తున్నాం. కానీ ఇంత పసుపు మీద పెట్టి కాస్త బెల్లముఖ ఏదో నిమ్మకంత బెల్లముఖ నైవేద్యం పెడితే చాలు గణపతికి. అంతే, పెద్ద అక్కర్లే. ఆయన పట్టంత కనిపిస్తుంది కానీ 1000 ఉండాలేమి పెట్టక్కర్లే. నిమ్మకంత బెల్లముఖ పెడితే ఆయన పూర్తిగా అనుగ్రహిస్తాడు. క్షిప్రేష్టత. ఈ లక్షణాలన్నీ పరమాచార్యుల వారిలో ఉన్నాయి. అందుకని గణపతి అంటే మన పరమాచార్యుల వారే. గణపతికి బాగానే ఉంది. ఆ గణపతి గారి పక్కన ఆయన తమ్ముడు ఉంటాడు, అంటారు. ఆయన ఎవరు చూద్దాం. విశాఖం శ్రీస్వామినాథం అతిశక్తిం అతారకారిం బ్రహ్మణ్యవర్యం అనరిం బత తారకాగ్ర్యం పుత్రాయురాదిశుభాక్ ఇహయస్య భక్త. ఇప్పుడు పరమాచార్యులను స్మరిద్దాం. ఎవరినంటే విశాఖుడిని స్మరిద్దాం. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పేరుంది. ఆయన జన్మించింది విశాఖ అని ఏదో దాన్ని బట్టి ఏదో చెబుతూ ఉంటారు. ఆ దేవతలకు కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. విష్ణు నారాయణ కృష్ణ అని, విష్ణు నారాయణుడు హరి అంటే నగశంభు ఈశ పశుపతి, శివుడికి పేర్లు ఉంటాయి.
అట్లాగే విశాఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తారకారి అని, కుమారస్వామి అని, విశాఖుడని ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు స్వాముల వారే విశాఖుడు. స్వామినాథుడు అంటే మామూలుగా స్వామివారికి పూర్వాశ్రమంలో స్వామినాథుడే పేరు ఉంది. వరకు ఏదో అనుకోకుండా కలిసి వచ్చింది అది. అసలు స్వాములు అంటే సన్యాసుల్ని మనం గౌరవంగా స్వాములు అనుకుంటాం. ఇందాక చెప్పుకున్నాం అన్నమాట. ఆ స్వాములో విశేషుడు స్వామినాథుడు, స్వామినాథం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఒక శక్తి అని ఒక గొప్ప ఆయుధం ఉంటుంది. గొప్ప ఆయుధం కాబట్టి అది అతిశక్తి తారకార్యం. అసలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకు ఏర్పడ్డాడంటే లోకంలో ఇదివరకేదో తారకాసురుడు అనేవాడు, వాడెవడో బండ రాక్షసుడు ఉండేవాడు. వాడి దేవతలు ఎవరికి కూడా, ఇంద్రాది దేవతలకి, బ్రహ్మగారికి ఎవరికి కూడా వాడి వశం కాలే. విష్ణుమూర్తి కూడా వశం కాలే. వాడి వరాలన్నీ అట్లా ఉన్నాయి. వాడిని సాక్షాత్తు ఈశ్వరుడే సంహరించాలట. అందుకని ఈశ్వరుని వెళ్ళి పట్టుకున్నారు దేవతలు. నువ్వే దిగారయ్యా, వాడిని ఏమైనా సరే లేపేసేయాలని అడిగారు. అడిగితే ఈశ్వరుడు చెప్పాడు, వాడు వరాలు తీసుకున్నది నా దగ్గరే తీసుకున్నాడు. విషవృక్షోపి సమరోధ్య స్వయం చేత్తు మసాంప్రతం. ఈశ్వరుడు చెప్పిన మాట ఇది. విషవృక్షం అయినా సరే ఏదో అంటే ఏదో అనుకోకుండా ఏదో మొక్క బాగుందని, ఆకులు బాగుందని చెప్పి తీసుకొచ్చి పెట్టాం. ఎవడో చెప్పాడు విషవృక్షం రా, ఇంట్లో ఉండకూడదని చెప్పారు. దాన్ని చెప్పేయకూడదు. మనం కనుక పెట్టి పెంచితే దాన్ని పేయకూడదు. అవసరమైతే దాన్ని ఎట్టగొట్టే దాన్ని వేళ్లతో సహా తీసుకెళ్ళి ఎక్కడైనా అడవిలోనే వదిలిపెట్టాలి. కానీ ఆ చెట్టుని తెగొట్టకూడదు. నా చేతి మీదనే తెగొట్టకూడదు. ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. అంటే అప్పుడు పాపం దేవతలంతా ఏం చేశారంటే, అప్పటికి ఆయన సతీదేవి కాలం చేసి విడిగా ఉంటున్నాడు, ఒక్కడు ఉంటున్నాడు. పార్వతీ అమ్మవారు పార్వతీ అమ్మవారుగా అవతరించినది. ఇంకా వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగలే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, దేవతలంతా తంటాలు పడి ఆ పార్వతీ అమ్మవారు తీసుకొచ్చి శివుడితో కళ్యాణం చేశారు. శివాంశం కూర్చొనిస్తే ఆ పని జరుగుతుందని. అంటే తారకారి అని పేరు. ఆయన కుమారస్వామి తారకాసురుని సంహరించారు. తారకారి అని అంటారు. పరమాచార్యుల వారు ఇంతవాడే, కానీ అతారకారి. ఈయన మాత్రం తారకుడిని సంహరించలే. తారకారి అంటే ఇంకో అర్థం ఏంటంటే, తారకుడు అంటే మనల్ని తరింపజేసే గురువు గారు అని అర్థం. గురువు గారిని సంహరించారు, గురువు గారిని రక్షిస్తారు. ఈయన సంస్కృత భాషలో చమత్కారం ఉంది. నైతత్పురుష అంటారు. బ్రాహ్మణుడు, అబ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కానివాడు అబ్రాహ్మణుడు, మానవుడు అమానవుడు. అట్లా కాకుండా అంతవాడు అంటానికి కూడా నైతత్పురుషుడు. రాజు కాని రాజు, కవి కాని కవి, అంతవాడు కానీ సాక్షాత్ ఆ పోస్టు లేదు. అట్లాగే పరమాచార్యుల వారికి తారకాసురుడిని సంహరించాడనే పోస్టు లేదు, కానీ ఆయన అంతవాడే. పైగా చాలా ఆశ్చర్యం ఏంటంటే, తారకాగ్రీహ, తారకులు గురువులందరిలోనూ ఈయనే మొదటివాడు. బ్రహ్మణ్యవర్యం, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడే. ఎప్పుడూ మనసులో బ్రహ్మధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మణ్యంలో గొప్పవాడు. వెళ్ళేటప్పుడు ఇది కానీ కట్టి పెట్టమను అందరు తాగుతారు. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మణ్యంలో గొప్పవాడు. దాన్ని మార్చి బ్రహ్మణ్య వర్యం అన్నాం. రామగారు బ్రహ్మనిష్ఠుల్లో గొప్పవాడు. అన్ని లక్షణాలు కూడా కుమారస్వామి గారి గురించి ఏం చెప్పుకుంటున్నావో అవన్నీ ఏందోనే కనిపిస్తున్నాయి. ఇంకోటి కూడా ఉంది మనకి, సామాన్యంగా మనకి ఎవరికి తెలియని విశేషం ఇంకోటి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి. ఇదేమిటంటే, రామాయణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి విషయం వస్తుంది. రాముల వారికి విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గురించి చెప్పాడు. ఇది ఆయనతో యాత్రలకు తీసుకెళ్ళినప్పుడు, అది యజ్ఞరక్షణకి తీసుకెళ్ళినప్పుడు ఏదో దోవలో చెబుతూ రామలక్ష్మణుడు కూర్చోబెట్టి కథలు చెబుతూ ఉండేవాడు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పి, శివ కళ్యాణం చెప్పి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకునే వాళ్ళకి, ఆయన భక్తులకి, భక్తశ్చయ కార్తికేయే ఆయుష్మాన్ భూయమానవ నందతే పుత్ర పౌత్రాద్యై. కుమారస్వామి భక్తులందరికీ కూడా మంచి ఆయుష్యం, ఆరోగ్యం, పుత్రులు పౌత్రులు, వంశాభివృద్ధి అన్నీ బాగా ఉంటాయి. నేను ఇప్పుడు కుమారస్వామి భక్తిగా ఉండాలి అబ్బాయి అని రాముల వారి చిన్నపిల్లవాడిగా చేసుకుని విశ్వామిత్రుడు కుమారస్వామి మీద భక్తిగా ఉండమని ఉపదేశం చేశాడు. అంటే రాముల వారికి విశ్వామిత్రుడు కుమారస్వామి ఉపాసన,
అగస్త్యుడు సూర్యోపాసన రెండు చెప్పారు. రామాయణంలో అంతా మన రాముడి తత్వం రాముల్ని మనం ఉపాసిస్తున్నాం, కానీ రాముల వారికి మహర్షులు చెప్పింది రెండు ఉపాసనలు. విశ్వామిత్రుడు కుమారస్వామి ఉపాసన, అక్కడ సూర్యోపాసన. అగస్త్యుడు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తలుచుకుంటున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటే ఆయన భక్తులకు ఏమవుతుందంటే పుత్రులు పౌత్రులు, ఈ మంచి జీవితం, ఆరోగ్యం, ఆయుష్యం అన్నీ బాగుంటాయని. పుత్రాయురాది శుభభాగ్ ధ్యేయస్య భక్త, పరమాచార్యుల వారి భక్తులందరికీ అదే లభిస్తారు. అందుకని పరమాచార్యుల వారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా అనుకోకుండా ఆ పేరు కూడా అట్టే కనిపిస్తుంది. ఉల్వాసనం ఏంటి, వాళ్ళకి ఆశ్రమానికి తేడా ఏముంది? తేడా లేదని అంటాం కాదు. ఆయనకి విశాఖుడు అనే పేరుందే. విశాఖుడు అంటే ఈ తేడా లేనివాడు అని అర్థం. శాఖలు అంటే బ్రాంచెస్. విశాఖ. ఈ చెయ్యి, ఆ చెయ్యి, ఆ కాలు, ఈ కాలు. ఈ మన బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు, మానవుల్లో బ్రాహ్మణులు, శూద్రులు, వైశ్యులు, ఇవన్నీ వేరే శాఖలేగా. శాఖలేం లేవు. శాఖలన్నిటికీ అతీతులైన వారే సన్యాసులు. అందుకని పరమాచార్యుల వారు విశాఖలు. ఈ శాఖాభేదం లేదు. శాఖ లేని చెట్టుని ఏమంటాం? మూడు అంటాం. దానికి స్థాణు అని పేరు. శివసహస్రనామాల్లో మొదటి మూడో పేరే స్థాణు ప్రకృతి, రెండో పేరే స్థాణు. అది కదలదు. పరమాత్మతత్వం ప్రపంచమంతా వ్యాపించినది, కదిలే చోట్లేదు దానికి. అసలు మనకి ఆ ఛాన్స్ ఉన్నది కానివ్వండి, భగవంతుడికి ఛాన్స్ లేదు. భగవంతుడికి కదిలే చోట్లేదు. అందుకని స్థాణువుగా ఉంటుంది. పరమాత్మతత్వం స్థాణువుగా ఉంటుంది. విశాఖుడు అంటే స్థాణువు అయిన పరమాత్మ. స్వామినాథుడు అంటే, స్వామి అంటే ప్రపంచాన్ని అంతా పరిపాలించేవాడు. ఇందాక చెప్పుకున్నాం అన్నమాట. అందరినీ రక్షించేవాడు. వాళ్ళలో పైవాడు అంటే రక్షకుడు. ఆ పేర్లన్నీ స్వామివారి దగ్గర సరిపోతున్నాయి మనకి. అందుకని స్వామి విశాఖలని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేలిగా మనం చెప్పుకోవచ్చు. ప్రాతస్మరామి జగదేక గురుం విశాఖం శ్రీస్వామినాథం అధిశక్తిం అతారకారిం బ్రహ్మణ్యవర్యం అనరిం బతతారకాగ్ర్యం పుత్రాయురాది శుభ్రభక్త. విశాఖ స్వరూపంలో స్మరించుకున్నాం. అనేక దేవతలు స్మరించుకోవచ్చు. మనకి జాతీయ మన శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ఏ దేవుడిని చూసి ఆ దేవుళ్ళ విశేషాలు తెలుసుకుంటే అవన్నీ మన పరమాచార్యాలనే కనిపిస్తాయి. ఇగో ఇందాక ఆచార్య గారు బొమ్మ తీసుకొచ్చారు కదా, అర్ధనారీశ్వరుడు అనే కనిపిస్తాడు. ఆచార్య గారు మన పరమాచార్యుల వారి బొమ్మను అక్కడ పెట్టుకుని ఈ పక్క నుంచి చూసామనంటే గణపతి విశాఖుడు కనిపించినట్టుగా ఈసారి హయగ్రీవ స్వామి వారు కనిపిస్తారు.